జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఏం చేస్తున్నారు? ఆఫీస్ వర్క్. తొందరగా బయలుదేరి ఇంటికి రండి. ఎందుకు? ఎందుకో చెప్తే గానీ రారా? అలా అని కాదు. ఇంకేం, బయలుదేరి రండి. అయితే ఏం జరిగిందో చెప్పవని. నిహారిక పనులు శృతి మించిపోతున్నాయి. ఏం చేసింది? ఇంటికి రండి చెప్తాను. అవని, అవని వాయిస్ కూడా తేడాగా ఉంది. సంథింగ్ రాంగ్. చెప్పు. బయలుదేరారా? ఇంకా లేదు. ఎవరైనా కుర్చీకేసి కట్టేశారా మిమ్మల్ని? కొన్ని మెయిల్స్ సెండ్ చేసి రావాలి నిహారిక. నేను ఇంటికి కాబోయే కోడల్నే కదా? అనుకుంటా. ఏంటి? అవునవును, కాబోయే కోడలువే. భయంకరమైన అవమానాలు జరిగిపోతున్నాయి ఇక్కడ. ఏం జరిగింది? మీ అమ్మ వాళ్ళు నన్ను మా అమ్మ వాళ్ళ దగ్గర నుంచి తీసుకొచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకుంటామని చెప్పారు, అవునా? అవును. ఇక్కడ మాత్రం నా పరిస్థితి చాలా దారుణంగా ఉంది. తొందరగా రండి. వామ్మో. హలో. ఎవ్వరికీ తెలియకపోయినా నేను ఇంటి కోడల్నే కదా? అవును. నాకిక్కడ ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకుంటానని నాకు మాటిచ్చారు కదా? అవును. నాకు చాలా ఇబ్బందిగా ఉంది. బయలుదేరారా? అవని, కాసేపట్లో బయలుదేరతాను. అర్జెంటుగా బయలుదేరి రండి అని చెప్పాను కదా. ఇంతకు ముందు ఎప్పుడైనా ఇలా అడిగాను? పినా తక్కువే అవుతుంది. ఏం జరిగింది తల్లి? ఏడిస్తే సమస్య తీరుతుందా? జరిగింది జరిగినట్టు పూస గుచ్చినట్టు చెప్పు. ఇలాంటి విషయాల్లో అత్తయ్య గారు పక్షపాతం చూపించరు. అవని వచ్చిందంటే కథ మొత్తం మారిపోతుంది. తొందరగా చెప్పుకో. నీ కంట కన్నీరు పెట్టించేంత బాధను ఎవరు పెట్టారమ్మా? మన ఇంట్లో అతిథిగా తేరగా ఉంటున్న అవని. అవనేం చేసింది? జాతకం కలిసిన చిన్న కోడళ్ళంటే బయటికి వెళ్ళినప్పుడు చేతులెత్తి దండం పెడతారు కదా? పెడతారమ్మా. ఎవరు చేయి చేసుకోరు కదా? నీ మీద చేయి చేసుకున్నారంటే నా మీద చేయి చేసుకున్నట్టే. అవని నన్ను కొట్టింది అత్తయ్య గారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.